హ్యాపీ న్యూ ఇయర్ రజను. మన బత్తాల్ని మొత్తం చింపేస్తుంది అది గూడు పెట్టుకుంటుంది. అది అట్లా ఎన్ని రోజులు కష్టపడుతుంది. మరి మనకు చెప్తే మనం తీసిస్తాం కదా. అట్లా తీసుకోదు కదా, అదే కష్టపడుతుంది, పట్టుకొని పోయింది. ఏం చెప్తానవే? ఏంటి అవి? బాదం పప్పు, జీడిపప్పులు సేమియాలక పోదాం మేఘన దగ్గరికి. పోదాం. ఏ దున్ను, ఏమైంది? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. నెయ్యా? నెయ్యే. సామెత ఉంది కానీ నాకు తెలియదు సామెత. చెప్పు చెప్పు. తెలియదే? నీకు తెలుసా? తెలుసు కానీ గుర్తొస్తలేదు. స్మెల్ మంచిగా వస్తుంది. నెయ్యి కాదు తప్పది కదా. అసలు ఈసారి ఎందుకో 31st లెక్కనే అనిపించలేదు, న్యూ ఇయర్ లెక్కనే లేదు. ఎందుకు మరి? అంతకుముందు న్యూ ఇయర్కి పొద్దుగాల లేవ్వాలి, మబ్బులు లేవ్వాలి, ఆకులు ఊడిసి అలుకు చల్లుకోవాలి, ఆకులు ఉల్లారాలి, కలర్ఫుల్గా ముగ్గులు వేసుకోవాలని ఉండే కదా. ఈసారి ఏం లేక ఇంట్రెస్టే లేదు, అసలు కలర్లే కొనుకొచ్చుకోలే. కొద్దిగా అంటే ఉంది కానీ అంటే కూడా మొత్తం. అంతకుముందు షమ్య అంటే ఎప్పుడు వినాయక చవితికి ఏమో తిందు. ఇప్పుడు ఎప్పుడు కావాలి అప్పుడే. అన్ని మారిపోతున్నాయి. అన్ని బెల్లం కొనే కావాలంటే బెల్లం పాయసం చేయి, మంచిగా ఉంటుంది కదా. నాకు రాదు కదా. బిర్యానీ లెక్క కనబడుతుంది. బిర్యానీ లెక్క కనబడుతుంది. సేమియా ఏంటి? చికెన్ పులుసు. మీ ముచ్చట్లు చల్లగా కూడా మీ ముచ్చట ఏమిటి? స్టవ్ సిమ్లో పెట్టాను, స్టవ్ బంద్ చేసిన. కాళ్ళు గట్ల ఉంటుంది నేది. మీరు గట్ల చేస్తారు నన్ను తెలుసా. హ్యాపీ న్యూ ఇయర్ రజను. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అమ్మ కాలుతుంది మెల్లగా. బా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. జున్ను నువ్వు చెప్పవా? హ్యాపీ న్యూ ఇయర్ చిట్టి బాబు. ఇక మీకే తినులి. ఎట్లుందిరా టేస్ట్? అన్ని మంచిగా సెట్ అయినాయి. పెద్దమ్మ చేసినవి అన్ని నచ్చుతాయి నా కొడుకులకు కదా జాని. మరి ఇది టేస్ట్ చేసే భాగ్యం మరి మేఘనకు ఉన్నదో చూడాలి. ఫోన్ చేస్తే నేను ఫస్ట్ తిన్నా. నా దగ్గర సగం తిన్నది. అబద్ధాలు తినలే. ఇది మంచిగా చెప్పు ఎట్లుందా అంటే. మెల్లగా మెల్లగా తిను. షైన్కి ఎట్లుంది రా బురింకాయ్? ఎట్లుంది? సూపర్. ఎంత సూపర్. సూపర్ అంటది. అంత పెద్దలో కూడా పెట్టరాదు, ఇంత మంచిగా పెడుతుంది. సూపర్ అని కాలుతాందా? కాలే సూపర్ అని. సూపర్. బండి ఎక్కి 15 నిమిషాలు 20 నిమిషాలు అన్న అయితే లేదు కానీ నీకు జోరు నిద్ర వచ్చింది. అందుకే బండి నడుపు అని చెప్పిన. ఇక హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మొత్తానికి అయితే మేఘనను బయటికి తీసుకొని వచ్చినాము. కానీ ఎట్లా అంటే మస్తు కోపం వచ్చింది. పొద్దుగాల నుంచి వెయిట్ చేస్తాను, కనీసం న్యూ ఇయర్ కదా విషయం చెప్తుందేమో, ఇక చేస్తుందేమో. మమ్మల్ని అత్తారా అని అన్నారు. బండి సంబరం ఎగురుతాంది. ఎందుకంటే ఫోన్ చేసింది హ్యాపీ న్యూ ఇయర్. అది సంబరం. సంబరం అంటే సంబరం కాదా? ఎగ్జామ్స్ అట కదా, బోర్డ్ ఎగ్జామ్స్. మంచి హాలిడేస్ మంచిగా వచ్చినాయి కానీ ఒక తెలుగు హిందీకి రాలేదు. ఇలా తెలుగు రేపు హిందీ, తర్వాత ప్రతి ఒక్క సబ్జెక్ట్కి వచ్చినాయి. ఇంకా మాకు ఇలా వెరైటీ ఏంటంటే ఎప్పుడు ఫిజిక్స్ బయో ఒకటే ఉండేది, కానీ ఈసారి ఫిజిక్స్ ఒకరోజు బయో ఒకరోజు. ఆ జున్ను రాత 10th ఎగ్జామ్ వాళ్ళకి ఏంటంటే 5th లో 10th క్వశ్చన్స్ ఇస్తానులాట. అవును, కొన్ని ఉన్నాయి. నేను కూడా దానికి జున్ను టాచు లేకుండాకు ఏంటిది ఎగిరేతా పటానికి ఎగిరేసావా? గ్రౌండ్ లో ఆడతాను, వాళ్ళకి వెళ్ళి చూస్తాను. ఆడుకుంటావు పోయి. ఇక్కడికి ఒకసారి వచ్చినా గుర్తుకుందా? ఎల్లో కలర్ డట్టి పిల్లలు లెక్క నడిచారు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎల్లో కలర్ లెక్క నడిచారు. ఎప్పుడు దేనికంటానా నేను? దానికి కాదు,
ఉగాది ఉత్సవాలు ఉగాది పుష్కరాలు. దానికి పురస్కారాలు. గవి పుషారే ఇవరిదాకా ఒక్క మాట మాట్లాడలే ఇప్పుడు చాక్లెట్లు నాకే అని అంటాడు. అదేంటిది ఏంటిది చెప్పరా కాదు కాదు జూన్ సైలెన్స్ ఏంటది కేక్ వాళ్ళన్న టిఫిన్ లో తెస్తారా నూడిల్స్ కాదు నేను నూడిల్స్ ఏ అని చెప్పిన నువ్వు అనుకున్నావు ఇడు 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 అదేంటి ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయకుండా గెజ్ చేయి అదొక తెట్ట చేస్తారే గెజ్ చేయాలి ఇవాళ ఏంటిది ఏం చేస్తారు ఎలా న్యూ ఇయర్ అయితే కేకు కాదు నాన్ వెజ్ నాన్ వెజ్ స్వీట్ ఫ్లూ ఇచ్చిన కేక్ కాదా కాదు పాలతో వినాయకుని చవితికి ఎక్కువ చేస్తుంటారు. కాదు నేను మైండ్లు అన్ని వేరే వేరే తిరుగుతున్నాయి పాలతోటి చేస్తారు. సేమియా రావడానికి ఇంత టైం పట్టింది నూడిల్స్ స్పెషల్ స్పెషల్ అంటే మాకు ఎక్కడ స్పెషల్ మాకు స్నాక్స్ కి పెడతారు ఊకే తినుకుంటానే ఉంటాం. సేమియానా? అయ్యో నువ్వు తినవా ఆ టేస్ట్ చెప్పు ఎట్లుందో మీరు తిన్నారా? తిన్నాం మేము అందరం తిన్నాం. వేడిగా తింటాం మాకు స్నాక్స్ ఏం పెడతారు స్పెషల్ ఇవ్వాలనా మంచిగా నిజంగా అంటే మా మమ్మీ ఒప్పుకుంది మంచిగా లేదు అనుకో నాకు మంచిగా మీరు తిన్నారు మంచిగా ఉన్నదా లేదా ఎవరు నువ్వు మరి వ్యూవర్స్ కి చెప్తాను చాలా చెప్పాలి చాలా అయిందానే ఇప్పుడే తిన్నా అన్నం బిర్యానీ బాగా తిన్నదాట నేను దీని పేరు చెప్పుకొని తింటామని మేము అనుకుంటే తినుర్రి నీవు తింటేనే తినిపిస్తా అన్నాడు మీ డాడీ ఏంటి బిర్యానీ బిర్యానీ మేము ఏం చేసినాం మొన్న ఎప్పుడు సండే రోజు సండే కావచ్చు 3 days హాలిడేస్ వచ్చినాయి మాకు క్రిస్మస్ అవి మూడు రోజులు హాలిడేస్ వస్తే ఇప్పుడు బిర్యానీ తెప్పించుకొని తిన్నాం. నేను కూడా తింటా నన్ను అడుగుతలేవు చూసినావా నన్నేమో తినవని నాకు డబ్బు ఇచ్చింది మా మమ్మీ ఏమో తిరిగి తినిపించింది. అది చిన్నది కదా ఇక పట్టు నువ్వు కూడా ఏమైంది నన్ను తీయకూరి. ఎందుకే అంటే దిష్టి తాలుగతి మాకు నేను చూడు మరి తీయకుల్లాటాలు నువ్వే కానీ మాకు అన్ని 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 మొన్న ఆ రోజు ఇంట్లో పని అంతా చేసుకుంటే నైట్ మేము ఉన్నా మొత్తం వీడియో పెట్టి మా ఇంటి పాకిద్దాం అని చెప్పిండు అంటే పని మనిషి అన్నట్టు అన్ని పనులు చేస్తాంది కదా నైట్ ఏమైంది జున్ను కాదు నువ్వు సైలెంట్గా ఎందుకున్నావు బట్టలు వెండి బోల్ తొమ్ముతాననే ఏమైంది ఫోటోలు దిగుతావు అంటావు ఏమంటలేదు ఏ చెప్పు కర్ర కడుతుందట అట్లా ఫీల్ కావద్దా కర్ర నువ్వు మా నల్ల బంగారం నేను మీ తెల్ల బంగారాన్ని నువ్వు సిక్కవురా ఇప్పుడు ఇన్ లెవెల్ బంగారం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏంటి ఎట్లున్నాయి పర్లేదు నాకు చిక్క తల్లుల చొట్టలు ఉన్నారు బాల్ ఆడుంది అయ్యో నన్ను ఓడియా జున్నుకు రాకిచ్చారు మరి గది కాదు పక్కన అంతేనా అబ్బా అవునా ఎందుకే అట్లా కాదు మరి నువ్వు ఇక సెల్ పట్టుకోలేవు నువ్వు దింపుతావా అట్లా కట్టి దింపినాక ఎందుకు ఇక ఏంటిది ఇక? అది చేతిలో అట్లా రావాలి బాల్కలా ఎక్కుతావా అయ్యా ఇది ఒకటే ఉంది అదొకటి రెండు అంటే ఇట్లా రెండు అదే ఈ చేతి నేను చెప్తాను అంతేనా ఇట్లానా రెండు చేతులు ఇట్లా పొట్టిది ఎర్రజెండి ఎర్రజెండి అది ఇంకా హైట్ ఉన్నది ఎట్లా గిట్లానా ఇట్లా కూడా మలకలు వచ్చిందట అంటారు ఇట్లా అయ్యో చెల్లి తిరుగుతుంది ఇది మంచి అనిపిస్తుంది ఒకక్కడ ఉన్న రౌండ్ మంచి మేము వచ్చినప్పుడు ఇవే ఆడతాను నేనైతే మరి అటు ఒక్కటే ఉంది అటు రెండు ఉన్నాయి దీనికి దానికి రెండు ఉన్నాయి అవి పెద్దోళ్ళు మాకందే గట్టిగా ఒక పైకి లేస్తుంది నువ్వు దొక్కితే లేవదమ్మా ఇది మంచి లేవు
అట్లా పోగది ఒక సింగిల్ గది పట్టుకోక తిరగాలి. ఇప్పుడు పట్టుకొని తిరిగిందా? నువ్వు రోజు ఇన్నే ఉంటావు కాబట్టి నేను గీడేసుకుంటా మాస్టర్లు ఉంటా. డాన్స్ చేయడమేనా? ఏమైంది? మంచిగా నేర్చుకోవాలి. జనవరి 26 కదా, ఒకటే రోజు హాలిడే ఉంది. డ్రెస్ హాస్టల్లో అవన్నీ నేను ఇప్పితే బాధపడగాను. ఒక హాస్టల్లో జాయిన్ చేయి. పిక్నిక్ పోతాంటే నేను వస్తారా, టూర్ కోతాంటే నేను వస్తారా, బిర్యానీ సరే నువ్వు నేను చెప్తాను చెప్పు. దాదాపు మేము చదువుకున్నప్పుడు ఏంటిది బయటికి ఎక్కడికి తీసుకుపోలే. నాకు నేను ఎంజాయ్ చేయాలి, నాతో పాటు పిల్లల్ని కూడా ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశం కాదే. అక్కతో అంటే అక్క ఎప్పుడు రాదు ఇంటికి కాబట్టి ఇట్లా స్కూల్లో కనీసం నేను మా స్కూల్లో మీరు రావన్నా అని అడుగుతారు. నాకు సంబరమే, మీరు ఎంజాయ్ చేస్తారు చూడాలని కోరిక, అందుకే రావాలన్నా అని రిక్వెస్ట్ చేసి నా తరపున ఏమన్నా డబ్బులు పడ్డా కానీ మీరు పెట్టుకునే అన్ని డబ్బులు నేను పెట్టుకొని నేను వస్తాను అని చెప్తా. ఇగో మొన్న మా స్కూల్లో బతుకమ్మ ఫంక్షన్ ఉన్నప్పుడు అత్త అన్నారు. ఏమద్దరు, ఎందుకంటే మేము ఇక్కడ మా స్కూల్ నుంచి అక్కడ ఇంటికి పోయావు, హాస్టల్ కోవాలి. బాయ్ మరి. హాస్టల్ దా తొక్కమ్మా, అది లేడీస్ సైకిలే. బాయ్స్ అంటే పోయింది. గ్రౌండ్ చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది కావచ్చు. అట్లా నుంచి ఇట్లా ఇట్లా తిరిగి ఉరుకుచున్న గిటు అక్కకి ఎదురు చెప్పాలి. ఏం కాదు పో, మెల్లగా 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 ఇటే వస్తుంది. ఆగురా చిట్టి, ఈడికి వస్తుందా? మా తమ్ముడు వచ్చింది. మీ తమ్ముడు వచ్చిందా? ఏ జున్ను ట్రారీ ట్రానీ అక్కి ట్రారీ. అందుకే సైకిల్ ఇవ్వద్దు నాకు. బండి తమ్మ నడుపు. నువ్వు దొక్క, ఎందుక మనిషి కట్టుకోకుండా కానీ దొక్కుద్ది. భయం బాగా. కొండపురం దాకా ఇట్లనే మమ్మీ హాస్టల్కి తీసుకోతా నన్ను హాస్టల్ అది చూసినా, ఇది నన్ను ఎట్లా బెదిరిస్తుంది. ఇది 4 రోజులు ఇంటికంటే నన్ను బండి కట్టుకొని మెల్లవని మళ్ళీ హ్యాండిల్ బట్టి ఆపుతాడు. నీకు తెలియదారా? చెప్తలేవు. మీరు అత్తరా మిమ్మల్ని ఇడిచిపెట్టి మేము బొమ్మటరా? మేము కొంచెం మమ్మల్ని సంబరపడిస్తావా లేదే? చాక్లెట్ తీసుకుందాం. మేము చాక్లెట్ కలర్ చాక్లెట్ నీ ఇష్టమే, మీకు ఏది నస్తే అది తీసుకో. చాక్లెట్ కలర్ ఇవ్వండి. ఎవరికి ఇష్టమైన దొరికితే అట్లా ఉంటుంది. నేను చెప్తా కదా, చిన్న చిన్న అయినా సంబరం సంబరమే. ఎవరికి ఇష్టమైందంటే వాళ్ళకి. కూల్ కేక్ తీసుకుంటే అయిపోవు కదా. ఇది తినది కూల్ కేక్. నాకు అది కూల్ కేక్ మీద ఎప్పుడు ఇష్టమైంది తెలుసా? మనం ఎంజాయ్ బర్త్డే అప్పుడు పోయి చెట్ల కింద అనుకుని కథం అది తెచ్చిరన్న పెట్టి అన్నంటీరు కథం అడుకో ఎవరికి ఇట్లా కారుతుంది పెట్టి తినిపించిన కథం అనే వచ్చిన ఎంతనే బోతలు వేసుకోవాలి కార్. అది వాళ్ళకి ఇస్తాను, ఒక్కదాని తింటావమ్మా. మాకు ఏమద్దు అది కొంచెం నాకు వాళ్ళకి ఇయ్యకు కానీ. ఎందుకు నువ్వు తెప్పించినావా? మెల్ల మెల్ల ఇది ఆన్నే తినే కూల్ కేక్ తిన్నదా అన్నే అంటారు. ఆగడి పడ్డ పోషమ్మ గిట్టు కూర్చోండి అమ్మ, గిట్టు ఒక్కకెళ్ళి కూర్చోండి. అవి వైశాఖ కాట ఎవ్వరు ఒక్కరు కట్ చేయలేరు అమ్మ. నువ్వు చిన్న పాపవు కదా, పట్టుకో పట్టుకో. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. మేఘన కోసం ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చినావు. అందుకే చెప్తాను నాకే జరుగు నేను పెడతా. మెల్లగా కింద పడగొట్టకు. మెల్లగా దొప్పుడు ఎందుకు అమ్మా? ఎందుకు నాన్న అట్లా చెప్తావు? నేను పెడతా. నేను తిని పెడతా పట్టు.
ఇక మీరే కోసుకుంటా మీరే తినండి, నాకు వదిలిస్తారు. నీకు పెద్ద ముక్క పెడతాం నాది హ్యాపీగా కొట్టిరు. సుండి పనులలో ఫస్ట్ ఉంటుంది మా జున్ను. మూతంతా అయింది పో. నేను పెట్టద్దా? హ్యాపీ న్యూ ఇయర్. తీపి ఎక్కువ వాడనే ఆడ తీయలు తింటే కారం తింటే తీయదు, కారం తినబుద్ధి అవుతుంది. మేడం నువ్వు కూల్కేక్ తిన్నావు, గిన్నెకి ఎందుకు వచ్చినావు? తింటానికే. నువ్వైతే హిందీ ఇంగ్లీష్ మంచిగా నేర్చుకో. మొన్న మాదేం కోసా ఏడా మొన్న కస్టమర్ కేర్ నుండి కాల్ వచ్చింది. ఫేస్ ఎటు పెడతాను, గిట్టు పెట్టి మాట్లాడు. హిందీ ఫర్ ఇంగ్లీష్. నేను ఇటే ఉన్నా అటు తిరుగుతాను ఇట్లేనా? ఎప్పుడు ఆవాసకొస్తారు కన్నా కొంచెం ఫేస్ చూపియరాదు. చూడండి ఇంకా మరి చెప్పు. ఏదేమున్నా ఎగ్జామ్స్ మంచిగా రాయి, చలికి కొంచెం మంచిగా కాపాడుకో బాడీని. ఆ స్వెటర్ ఉన్నదా? బ్లాంక్ చెద్దరి మంచిది. చెద్దరు కొనిస్తా అంటే నువ్వే అద్దన్నమాట. ఏ రోజు? మొన్న మొన్న తెస్తా అన్నాను. ఇక మొన్న తెస్తా అన్నాడా కొనిస్తా అన్నాడా? తెత్తా అన్నా లేకుంటే కొనిస్తా అన్నా, ఎట్లా అయితే బిడ్డ కాదు అక్క. సరే ఇక బాయ్ చెప్పుర్రి. బాయ్ అందరికి బాయ్. అందరికి మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతికి వచ్చినప్పుడు కలుద్దాం. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా డాడీ మధ్యలో ఎప్పుడు పోయింది.